ఒకానొక సమయంలో ముస్లిం రాజులు ప్రపంచాన్ని జయించారు. ఆ రోజులు ఎలా ఉండేవి అంటే భగవంతుడు అంటే వ్యతిరేకం ఉండేది. ఎవరైనా భగవంతుణ్ణి తలచిన పూజించిన వాళ్ళ చేతులు నరకవేయబడేవి. ఆ రోజుల్లో ఎంతోమంది భగవంతుని కోసం ప్రాణాలు అర్పించారు. అలా ఉన్న సమయంలో ఈ అహోబిల మఠం కూడా ఆ ముస్లిం రాజ్యంలో ఉండేవి. కానీ దట్టమైన అడవి కీకారణ్యంలోకి ప్రవేశించడానికి అనుకూలంగా లేనందువలన ఆ ఆలయాలను విధ్వంసం చేయడానికి కాలేదు. అయినా ఈ ముస్లిం రాజులు తన సైన్యంతో చాలామంది గుర్రాల సహాయంతో నవ నరసింహల స్వామి టెంపుల్ని వెతకడం ప్రారంభించారు. ఇలా వెతుకుతూ వేదాద్రి గరుడాద్రి పర్వతాల మధ్య ఎంతోమంది సైన్యం చిక్కుకుపోయింది. ఆ రోజుల్లో దట్టమైన అడవిలో క్రూర మృగాల చేత కొంతమంది సైన్యం చంపబడింది. అలాగే విపరీతమైన వర్షపాతం, విపరీతమైన ఎండ వల్ల కొంతమంది అనారోగ్యంతో మరణించడం జరిగింది. ముస్లిమేతరుల రాజులు వారి సైన్యం కూడా హిందూ ఆలయాలపై చాలా తీవ్రమైన ద్వేషంగా ఉండేవారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని రోజులకి సున్నీలు ఈ అహోబిల రాజ్యంలోకి వచ్చారు. సున్నీల సైన్యం చాలామంది ఉండేవారు. సైన్యంతో వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అనే ఆశ ఉండేది. కానీ సగానికి పైగా సైన్యం అడవిలో చిక్కుకుంది. ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చే దిక్కు లేదు. ఈ సైన్యం లోపలికి వెళితే వస్తుందో లేదో కూడా వాళ్ళకి అనుమానంగా ఉంది. ఆ రోజుల్లో హిందువుల చేతనే హిందూ దేవాలయాలను పడగొట్టాలని వాళ్ళు భావించారు. అలాగని ఎవరైతే హిందూ ఆలయాలను విధ్వంసం చేస్తారో వాళ్ళకి రాజ్య పదవి కట్టబెడతామని చాటింపు వేశారు. అయినా ఏ ఒక్క హిందువు కూడా ఆ బహిష్కరణకు విరుద్ధంగానే చేశాడు. అలా కొన్ని రోజులు సాగాక సైన్యంలో చాలామంది అడవిలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు వారి జాడ కూడా తెలియదు. అలా సున్నీలు వెనుకడుగేశారు. మనం ఈరోజు ఈ అహోబిల క్షేత్రాన్ని ఇంత పరిరక్షణగా చూసుకుంటున్నాము అంటే ఒక సున్నీలు ఒకటే కాదు, చాలామంది ముస్లిం